ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సంగీత్ శోభన్ గురించి. సంగీత్ శోభన్ వాళ్ళ ఫాదరు శోభన్ గారు తెలుగులో చాలా సినిమాలకి ఆయన రైటర్‌గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్‌గా కొన్ని సినిమాలు చేశారు. సక్సెస్, ఫెయిల్యూర్ కామను. బట్ ఆయన ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తూనే 'భూమిక' గారు తెలుసు కదా మీకు. అవునవునవునండి. అవును. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్టోరీ నెరేట్ అవును. చేస్తానే అవును. అక్కడే వాళ్ళ ఇంట్లోనే అవును. చనిపోయారాయన. అవును. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ చేసిందో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అవును. అంటే సంగీత్ ఈరోజు మనం చూస్తున్న స్టేజ్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరిగా చేస్తున్న సంగీత్ రియల్ సంగీత్ కాదు. ఆయన అవును. ఆయన బతికొచ్చిన లైఫ్ అది కాదు. చాలా అవును. కష్టాలు పడ్డారు. అవును. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ బ్రదర్ హీరో అయిన తర్వాత కూడా ఈయన కాలేజీ ఫీజు కట్టడానికి ఆయన కడితే ఈయన కాలేజీకెళ్ళాలి. అవునవును. అలాంటి ఓ సిచ్యువేషన్. సో, సంగీత్‌ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటది? ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు? ఎందుకంటే బయటికి అంత నవ్వడం అంటే అంత ఈజీ గాదు. అస్సలు గాదు. నవ్వడం, నవ్విచ్చడం అసలే ఈజీ అవును. కాదు. సంగీత్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. అదంతా వాళ్ళ మదర్ అండి. హ్మ్. సౌజన్య గారు అసలు ఆవిడ ఐ డోంట్ నో హౌ షీ రైజ్డ్ బోత్ ద కిడ్స్. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ వాల్యూస్ చాలా చాలా మోరల్ వాల్యూస్, ఎథికల్ చాలా హై ఉంటాయి. వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా హై ఉంటది. ఆల్సో సంగీత్ చిన్నవాడైనా కూడా హిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై. ఓకే. ఒక కథ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, సిట్యుయేషన్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు. నేనేం చెప్పక్కర్లే. నా ఫేస్ చూసి ఏమవుతుందో అర్థమైపోతుంది సంగీత్‌కి. హి ఈస్ థాట్ గుడ్. అదంతా ఖచ్చితంగా వాళ్ళ మదర్ పెంపకమేనండి. ఆ సింగిల్ మదర్ ఆవిడ పాపం ఎన్ని కష్టాలు పడి పెంచారో గానీ హ్మ్. అసలు చాలా అంటే చాలా. ఆల్సో సంగీత్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో డల్ ఉన్నా ఆర్ ఇప్పుడేమైనా కామెంట్స్ వస్తున్నాయి లేదా ఏదైనా వాటెవర్ ఏదొచ్చినా గానీ హి వుడ్ బి లైక్ ఇది కాదు. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి అడ్వైస్ నేను పెద్దదాన్నైనా కూడా హ్మ్. హి గివ్స్ మీ దట్ సపోర్ట్. హి ఈస్ హానెస్ట్‌లీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎక్కడ తనకి తెలుసు. హి ఈస్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆబ్వియస్‌లీ కథ అంతా తన షోల్డర్స్ మీద ఉంది. సో, హి అండర్‌స్టాండ్స్ దట్ తను ఏవైనా మూడ్ డిస్టర్బ్ అయితే ఆహ్, సెట్ అంతా ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ఎందుకంటే మేము క్లోజ్ కదా! ఆబ్వియస్‌లీ. అవును. నేనెలా ఎఫెక్ట్ అవుతాను. ఎందుకంటే వి స్టార్టెడ్ టుగెదర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో నేను, మహేష్, సంగీత్ కలిసి స్టార్ట్ అయ్యాం. సినిమాలు చేయాలని ఒక డ్రీమ్ ఉండింది. మాకు ఉండింది కూడా. ఫస్ట్ ఎవరు థియేటర్‌కెళ్తారు అని హ్మ్. చెప్పి. సో, అది కూడా ఉండింది. సో, నౌ వి ఆర్ ఆల్ టుగెదర్ మోర్ దాన్ 10 ప్రాజెక్ట్స్ ఓల్డ్ కంటిన్యూయస్‌గా. సో, హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. తను 'మ్యాడ్ స్క్వేర్‌లో' చాలా పెద్ద మంచి రికగ్నిషన్ అవును. వచ్చిందండి తనకి. స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంకా యాహ్! స్టార్ యాహ్! అయిపోయారు. 'మ్యాడ్ స్క్వేర్‌లో' అసలు జనాలు ఎంత ఇష్టపడ్డారంటే తనంటే ఎక్కడికెళ్ళినా డీడీ. డీడీ అన్న. మేము రెగ్యులర్‌గా చాయ్ తాగడానికెళ్ళిన స్పాట్స్ దగ్గర గూడా అసలు ఆ రోజు నుంచి ఇంక 'మ్యాడ్' తర్వాత నుంచి అందరూ వెనక ఫాలో అవ్వడం. హ్మ్. నేను కార్ తీసుకెళ్ళి పక్కన పెట్టి సంగీత్‌ని దాచడం అట్లా ఎళ్ళింది స్టేజ్. బట్ ఈవెన్ దెన్ హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. హ్మ్. ఎప్పుడు నాతో గాని మహేష్‌తో గాని ఎప్పుడు కంటిన్యూయస్ టచ్‌లో అంటే గ్రాటిట్యూడ్. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడ మొదలయ్యాం, ఏంటి అనేది కనబడ్డు గానీ హి హాస్ వెరీ స్ట్రాంగ్ ఎథికల్ వాల్యూస్. చాలా అంటే చాలా మంచి అబ్బాయి. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పా. నాకు గాని పిల్లలుండి కొడుకు కావాలనుకుంటే సంగీత్ లాంటి కొడుకు కావాలి. బికాస్ హి ఈస్ థాట్ గుడ్ ఎ పర్సన్ అండి. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ మదర్ ఎస్పెషల్లీ. బోత్ ద సన్స్. యాహ్! ఇన్ని రోజులున్నారు ఇండస్ట్రీలో ఒక్కరోజు కూడా మీకు ఒక నెగెటివ్ థింగ్ గాని, కరెక్ట్. ఇద్దరి గురించి ఒక ఒక చిన్న బ్లాక్ మార్క్ ఎక్కడ అనిపియదు. మంచి అబ్బాయిలు. పైగా ఇద్దరు గ్రేట్ పెర్ఫార్మన్స్ అండి. దే అండర్‌స్టాండ్ సినిమా వెరీ గుడ్. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మన్స్‌లో గావచ్చు, పర్సనల్ లైఫ్‌లో గావచ్చు ఎక్కడో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉండదు. అంత మంచి అబ్బాయిలిద్దరు. సంగీత్ ఇంత మంచి అబ్బాయి గదా! ఆయన అడిగిన కోరిక మీరు, మీ నిర్మాత, మీ టీము తీర్చబోతున్నారా? ఆయన రేంజ్ రోవరా అండి? రేంజ్ రోవర్ గాదు. ఆ! రేంజ్ రోవర్ ఆయన కామెడీగా అడిగారు. ఓకే. ఆయన సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ అన్న దగ్గరికెళ్ళి ఒక హగ్ తీసుకోవాలి. మా అన్నకిచ్చాడు. నేను మిస్ అయ్యాను. అది మా తీసుకోవాలన్నారు. చేతుల్లో ఉందండి. ప్రభాస్ గారు ఇస్తే మేమందరం వెళ్తాం. ప్రభాస్ గారు టైమ్ ఇచ్చి, అపాయింట్‌మెంట్ ఇచ్చి ఎప్పుడన్నా పిలిస్తే అప్పుడు మేము వెళ్ళాలి తప్ప ఎవరేం చేయలేంగా. హ్మ్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు యూ నో గివ్ ఇట్ బ్యాక్ టు సంగీత్. అండ్ సేమ్ ఇదే టెంప్లేట్‌లో 'నిహారిక' గారి లైఫ్ గూడా. అంటే నేను పర్సనల్స్‌కి వెళ్ళట్లేదు. బట్ ఆమె ఫేస్ చేసిన సందర్భాలు ఆమెకుండే ఇబ్బందులు ఆమెకున్నాయి. ఈవెన్ స్టార్ కిడ్ అయినప్పటికీ. బట్ అవన్నీ దాటి ఒక ప్రొడ్యూసర్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ 'పింక్ ఎలిఫెంట్' అంటే కొత్త వాళ్ళకి ఇదొక పాత్. ఇక్కడ కొత్త వాళ్ళని స్టార్స్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చే విధంగా అవును. సక్సెస్‌లు కొడుతున్నారామె. సో, అంత పరిణితి ఒక స్టార్ కిడ్ అయ్యుండి వాళ్ళకి కావాల్సుంటే ఏవైనా చిటికెలో పని. బట్ ఇంతమందిని ఫాలో అప్ చేసుకుంటూ, అందరితో మంచిగా ఉంటూ, ఈ సక్సెస్ రావాలంటే ఊరకనే రాదు. సో, 'నిహారిక' గారి మైండ్ సెట్ గురించి ఏం చెప్తారు? 'నిహారిక' గారు కూడా 'ముద్దపప్పు ఆవకాయ' అనే ఒక సీరీస్ చేశారండి. అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ ఇంత లేదు. సో, మేము తర్వాత 'ఆహా' వచ్చింది.
'ఆహా' మీకు తెలిసిందే గదా! అవును. అల్లు అరవింద్ గారిది. హ్మ్. సో, అక్కడ మమ్మల్ని ఒక కథ చెప్పమన్నారు. ఆవిడ గురించి చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. హౌ హర్ మైండ్ సెట్ ఈస్, హౌ షీ ఈస్ యాస్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో. 'ఆహాకి' ఒక 2, 3 టైమ్స్ మేము వెళ్ళేదుండే. కానీ వాళ్ళేంటంటే టీమ్ వేరే దీంతో బిజీ ఉండి మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి అవ్వలేదు. ఒక 2, 3 డేస్ పుష్ అయింది. ఆ టైంలో గూడా 'నిహారిక' గారు అంటే లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆవిడ యూజ్ చేసుకోవాలంటే ఒక ఫోన్ కాల్ ఇవ్వేయండి. హ్మ్. ఒక ఫోన్ చేసి మా టీమ్‌ని ఏంటి ఇంకా మీరు పిలవలేదు, ఇంకా నరేషన్‌కి సిట్టింగ్ ఏర్పాటు చేయలేదు ఏంటి అని ఒక ఫోన్ కాల్‌లో అయితే థింగ్స్ వుడ్ మూవ్ అ లిటిల్ ఫాస్టర్. అంతే వాళ్ళ ఫ్యామిలీయే కదా! తొందరగా ఫ్యామిలీ గదండీ! ఎంత అవును. ఒక్క ఫోన్ కాల్ చేసుంటే తొందరగా అయిపోయి మేము తొందరగా షూట్‌కెళ్ళిపోయి అయిపోయేది. హ్మ్. కానీ అలా లేదు. వాళ్ళెప్పుడు మమ్మల్ని ఆ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళెప్పుడు కాల్ తీసుకొని ఎప్పుడు డెసిషన్ తీసుకున్నామంటే అప్పుడే ఎళ్ళాం. హ్మ్. విచ్ ఈస్ గుడ్. విచ్ ఈస్ ఓకే. కాకపోతే ఈవెన్ దో షీ హ్యాడ్ దట్ పవర్ షీ నెవర్ మిస్‌యూజెస్ ఇట్. ఆవిడెప్పుడు ఆ పని చేయలేదు. ఎప్పుడు. ఈ ఈ సినిమాకనే గాదు. ఏ సినిమాకి చేయలేదు ఆవిడ. హ్మ్. ఎప్పుడు చేయలే. అండ్ కొత్త టాలెంట్ అంటారు షీ కెన్ వర్క్ విత్ ఎనీవన్ అండి. ఆబ్వియస్‌లీ ఆవిడ పెద్ద డైరెక్టర్స్‌తో, పెద్ద యాక్టర్స్‌తో చేయొచ్చు. కానీ తనెలా ఓన్‌గా స్టార్ట్ అయ్యారో, తన మనీతో తను చాలా జాబ్స్ చేశారు ఆవిడ. మనకు తెలియదు గానీ మాకు చెప్పారు. ఒక 2, 3 జాబ్స్ హౌ షీ టుక్ అప్, హౌ షీ హ్యాడ్ సమ్ మనీ, పాకెట్ మనీ సేవ్ చేసుకొని జాబ్స్ చేసారా? అది ఆవిడనే అడగాలి. అట్లా మనీ తీసుకొని, మనీ దాచుకొని తన ఓన్ మనీ మళ్ళీ అక్కడ గూడా తన చుట్టూ క్లాస్‌మేట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళతో కొత్త వాళ్ళతో ముద్దపప్పు ఆవకాయ అని జెప్పి స్టార్ట్ జేశారు. హ్మ్. అక్కడి నుంచి షీ జస్ట్ టుక్ ఆన్ విత్ ఆవిడెలా అయితే అంటే ఇప్పుడు మేమందరం ఎలా స్క్రాచ్‌తో స్టార్ట్ అయ్యామో ఆవిడ గూడా అలానే స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు కాంటాక్ట్స్ కోసం మిస్‌యూజ్ జేయడం గానీ అట్లా ఎప్పుడు జేయలేదు. అండ్ ఇన్ థాట్ వే షీఈస్ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అండి. యాహ్! అది చాలా అప్రిషియేటివ్ థింగ్. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మేము గూడా ఇప్పుడు అక్కడ గూడా ఆవిడ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ విల్ షో మై ఓన్ నెపోటిజం అని. అంటే మాకే ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేనొక ప్రాజెక్ట్ చేసి నా 4థ్ ప్రాజెక్ట్ 'పింక్‌తో.' సో, నేనొక రకంగా 'నిహారిక' గారి 'పింక్' నెపోని నేను. బట్ షీ ఈస్ నాట్ అంటే అదొక సరదాగా అన్నారు. బట్ అక్కడ గూడా ఏంటినంటే ఇప్పుడు 'వంశీ' గారు మళ్ళీ 'బరీ' చేస్తున్నారు. హ్మ్. ఆయనతో గూడా కూర్చొని ఇట్స్ నాట్ దట్ 'కమిటీ కుర్రోళ్ళు' చాలా పెద్ద హిట్ ఇచ్చారాయన. అలా అని చెప్పి యూనో మళ్ళీ ఓకే చేసేద్దాం అని గాకుండా మళ్ళీ కథంతా విని మళ్ళీ ఇట్స్ లైక్ 'వంశీ' గారిది కొత్త ప్రాజెక్ట్ అన్నట్టే కూర్చోబెట్టి కథ మొత్తం క్లియర్‌గా విని మొత్తం అంతా డిస్కషన్స్ అంతా హ్యాపీగా చేసుకొని ఓకే. ఓకే అన్నట్టు ఒక ప్రొఫెషనల్ డెసిషన్ తీసుకుంటారు. షీ ఈస్ వెరీ సార్టెడ్ దట్ వే. ఆ హైరార్కీ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఆవిడెప్పుడు కథ తెలియాలి యాస్ ఎ ప్రొడ్యూసర్ షీ హాస్ టు నో ద స్టోరీ. ఆడియన్‌గా వింటారు, ప్రొడ్యూసర్‌గా వింటారు. అప్పుడు అంటే ఇంకక్కడ నేను 100 సినిమాలు చేసొచ్చినా, 180 సినిమాలు చేసొచ్చినా, హ్మ్. ఆ కథకి ఆ ప్రొడక్షన్, ఆ డైరెక్షన్ అంతే. ఆ డైరెక్టరే. ఆ కథ ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అలాగే చూసుకుంటారు. అంతే తప్ప యూ నో ప్రీవియస్ వర్క్ మీద లేదా కాంబినేషన్స్ బేస్డ్‌గా ఎళ్లి అట్లా అయితే ఆవిడెప్పుడు డెసిషన్ తీసుకోరు. అండ్ ఐ లైక్ ఇట్ దట్ వే. అండ్